श्रीगुरुभ्यो नमः। हरि ओम श्री महागणाधिपतये नमः। श्री महासरस्वत्यै नमः। हरि ओम। यः कर्ता जगतां भक्ता संहर्ता महसां निधिः प्रणमामि तमादित्यं बहिरन्तस्तमोपहमो भवत्यस्य नक्षत्रमस्ति दस्रस्तुरङ्गमः आद्यस्तुरङ्गस्तुरगाश्वो वाजीहयो हरिः। 2025 సంవత్సరం ఫిబ్రవరి నెల 4వ రాశి కర్కాటక రాశి ఫలితాలు చెప్పుకున్నాం. ఈ కర్కాటక రాశి చాలా విశేషమైనటువంటి రాశి. పునర్వసు నక్షత్రం 4వ పాదంలో రామచంద్రమూర్తి పుట్టాడు. ఆ రాశి కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశి చాలా విశేషమైనటువంటి రాశి. ఎందుకంటే రాముడు లాంటి ధర్మం చేసినటువంటి, ధర్మంగా పరిపాలించినటువంటి రాజు ఎవరు కూడా భూలోకంలో లేరు. ఎక్కడా దొంగ అనేవాడు లేరు, ఎక్కడా అబద్ధం ఆడేవాడు లేరు. సత్యధర్మాల కట్టుబడి ఉన్నారు. అయితే రాక్షసుల బాధ మాత్రం బాగా ఎక్కువగా ఉంది. ఈ రాక్షసుల వల్ల మంచి వాళ్ళంతా కూడా చాలా అష్టకష్టాలు పడుతూ ఉంటే, ఈ రామచంద్రమూర్తి దుష్ట శిక్షణ శిష్ట రక్షణ కోసం పుట్టాడు ఆయన. అందువల్ల ఈ రామచంద్రమూర్తి ఎటువంటి రాక్షసునైనా సరే 1కి 4 సార్లు 10 సార్లు నిన్ను చంపుతాను, జాగ్రత్త, ఒళ్ళ దగ్గర పెట్టుకో, తండ్రి పిల్లల్ని తప్పు చేస్తే కొడతానని ఎట్లా దండిస్తాడో ఆ విధంగా రాక్షసులను అనేక విధాల దండించి మంచిగా చెప్పి చూస్తాడు. వాళ్ళు పూర్తిగా వెనకబోయినట్లయితే రామచంద్రమూర్తి బాణం ఎత్తాడు అంటే దింపే పని లేదు. ఆ బాణం వేశారంటే ఎవరు తప్పించుకొని బ్రతికేది లేదు. అటువంటి రాముడు పుట్టినటువంటి రాశి కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశి వారికి చాలా మంచి బుద్ధి ఉంటుంది. పూర్వజన్మలో పుణ్యం చేసుకొని పుట్టి ఉంటారు కర్కాటక రాశి వాళ్ళు. ఈ కర్కాటక రాశి వాళ్ళు పూర్వజన్మలో పుణ్యం చేసుకోవటం చేత ఎటువంటి కష్టాన్నైనా మరి ఎదురు తిరిగి బాగా ముందుకు వెళ్ళగలుగుతారు. అయితే కర్కాటక రాశికి అష్టమంలో శని ఉన్నాడు, ప్రాణకంటకుడు. 2 సంవత్సరాల 3 నెలల నుంచి ఈ కర్కాటక రాశికి అష్టమంలో ఉన్న శని వల్ల అష్ట కష్టాలు అంటారు. ఈ అష్ట కష్టాలంటే రకరకాల డబ్బులు లేకపోవటం, సంపాదన లేకపోవటం, ఇంట్లో భార్యతో ఇబ్బంది, పిల్లలతో ఇబ్బంది, తల్లిదండ్రులతో ఇబ్బంది, పక్క వాళ్ళతో ఇబ్బంది, రకరకాలైన బాధలిక బతకడం కంటే చచ్చిపోతే బాగుండును అన్నంత బాధ కలుగుతుంది. కొంతమంది వృద్ధులై ఉంటే ఈ శని అష్టమంలో 3వసారి వచ్చుంటే మరి 70 సంవత్సరాలు దాటినటువంటి వాళ్ళకి మరణం కూడా రావచ్చు. కాబట్టి అటువంటి శని అష్టమంలో ఉన్నాడు. ఈ వాళ్ళకి రవిబుద్ధులిద్దరూ కలిసి ఉండటం చేత వ్యాపారం చాలా బాగుంటుంది. గురువు ఏకాదశిలో ఉండటం చేత వాళ్ళు చదువు కానీ, ఉద్యోగం కానీ, విదేశీయానం కానీ చేయడానికి బాగా అవకాశం ఉంది. మరి శుక్రుడు కూడా అష్టమంలో ఉన్నాడు. ఈ శుక్రుడు అష్టమంలో కేతు 3ంట ఉండటం చేత వివాహం కావడానికి కూడా చాలా మంచి అవకాశం. ఈ రాశి వాళ్ళకి వివాహం కావడమే కాదు, వెంటనే సంతానం కలగటానికి కూడా బాగా అవకాశం ఉంది. అయితే వివాహం వల్ల ఖర్చు, సంతానం కలగటం వల్ల ఖర్చు, చేసే వృత్తి సరిగా లేకపోవటం వల్ల ఖర్చు, ఆర్థికమైన ఇబ్బంది, ప్రతి రూపాయికి కూడా చాలా కష్టపడి కడుపుకి తిండి తినాలి అంటే కూడా ఉన్నా కూడా తినటానికి బుద్ధి పుట్టక చాలా బాధలు పడేటువంటి కష్టం బాగా కనబడుతోంది. ఈ రాశి వాళ్ళు శనికి, రాహువుకి, కుజుడికి, ఈ గ్రహాలకి జపం చేయించుకొని దానాలు ఇవ్వాలి. శనికి నల్ల నువ్వులు, రాహువుకి మినువులు, కుజుడికి కందులు, ఇవి దానం ఇవ్వడం. తర్వాత మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకం చూపించుకోవడం చాలా అవసరం. అయితే ఈ రాశి వాళ్ళు ఎప్పుడు కూడా ప్రతి వాళ్ళు కూడా ఓ పని చేయాలి. ముందు పొద్దున్నే నిద్ర లేవంగానే ఇటువంటి రాశి వాళ్ళు కర్కాటక రాశిలో రామచంద్రమూర్తి సూర్యవంశంలో పుట్టారు. కాబట్టి ఈ రాశి వాళ్ళు ప్రతిరోజు కూడా
సూర్యోదయానికి ముందుగా లేచి స్నానం చేసి ఉదయం 6 గంటలకి, మధ్యాహ్నం 12 గంటలకి, సాయంత్రం 5 గంటలకు కూడా సూర్య నమస్కారం చేయాలి. సూర్యుడు ఉదయించేటప్పుడు బ్రహ్మ, మధ్యాహ్నం 12 గంటలప్పుడు పరమేశ్వరుడు, సాయంకాలం 5 గంటలప్పుడు శ్రీ మహావిష్ణువు. ఉదయం బ్రహ్మస్వరూపం, మధ్యాహ్నంతో మహేశ్వరం, సాయంకాలం స్వయం విష్ణు, త్రికాలం వహ దివాకరం. ఈ రాశి వాళ్ళు ప్రతిరోజు కూడా సూర్య నమస్కారం చేసేటట్లయితే ఈ సూర్య నమస్కారం వల్ల సమస్త బాధలు కూడా తొలగిపోతాయి. అయితే ఏది ఏమైనా కూడా వీళ్ళు ఎంత కష్టం వచ్చినా కూడా తొందరపడకూడదు. ఎట్లా ఉంటుందంటే నోరు మాత్రం ఈ కష్టాల మీద అనవసరమైన మాటలు, నోరా వీపుకి దెబ్బలు దాకేయన్నట్ట. ఆ నోటి మాట వల్ల అవతల కొట్టేటట్టుగా ఉంటుంది. అందువల్ల ఈ రాశి వాళ్ళు చాలా జాగ్రత్తగా ప్రవర్తించాలి. తర్వాత ఈ రాశి వాళ్ళు అన్నదానం చేయడం చాలా మంచిది. ఇట్లా ఉంటూ ఉండే మీ జాతకం చూపించుకుంటే అన్ని విధాలా బాగుంటుంది. తర్వాత మీ జాతకం చూపించుకొని ఎవరు పడితే వాళ్ళని దగ్గరగా జాతకం చూపించుకోవాల్సింది. పెద్దవాళ్ళు, అనుభవం గలవాళ్ళు, దైవ బలం గలవాళ్ళు, దైవ శక్తి సంపన్నులైన వాళ్ళ దగ్గర జాతకం చూపించుకోవాలి. జ్యోతిష్యం అంటే అమావాస్య చీకట్లో అగ్గిపుల్ల వెలిగిస్తే ఎట్లా కనబడుతుందో ఆ రకంగా జరిగింది, జరగబోయేది, జరుగుతున్నది కూడా చూచినట్లుగా చెప్పగలవాళ్ళుగా ఉండాలి. హస్త సాముద్రికం అంటే సముద్రానికి ఒడ్డు కనపడదు. అట్లాగే సాముద్రికం కూడా మొత్తం తెలియడం కష్టం. హస్త సాముద్రికం కానీ మరి జ్యోతిష్యం కానీ మరి బాగా తెలిసిన వాళ్ళ దగ్గర చెప్పుకోవాలి. ఈ పుస్తకాల్లో మొట్టమొదట ఏం రాస్తారంటే ఉపోద్ఘాతం, ముందు గ్రంథ పరిశీలన ఎంత చేసినా, ఎంత జ్యోతిష గ్రంథాలు చదివినా దైవ బలం కలిగి చెప్పమని చెబుతున్నారు. కాబట్టి దైవ బలం గలవాళ్ళు, వృద్ధులు, అనుభవం గలవాళ్ళు, అటువంటి వాళ్ళు చెప్పేటువంటి జ్యోతిష్యం మీకు ఫలిస్తుంది. ఎందుకంటే పెళ్ళి అవుతుంది అనుకోండి, ఈ పెళ్లి దగ్గర ఏం చేస్తారు, బాగా పెద్దవాళ్ళు వృద్ధులు వచ్చి ముందు మీరు ఆశీర్వచనం చేయండి, పార్వతీ పరమేశ్వరులతో సమానము అంటారు. ఎందుకంటే ఎంత దుర్మార్గులైనా వయస్సు పెరిగిన తర్వాత, వృద్ధాప్యం వచ్చిన తర్వాత జరిగిన పాపాలన్నీ కూడా గుర్తుకు వచ్చి దానివల్ల ఇవాళ బాధపడుతున్నామని తెలుసుకొని అందరూ బాగుండాలని కోరుకొని నేను చేసిన తప్పు మీరు చేయొద్దని జ్ఞానం గల వాళ్ళు, పెద్దవాళ్ళు చెబుతారు. కాబట్టి జ్యోతిష్యం పెద్దవాళ్ళు, వయసున్న వాళ్ళు, దైవ బలం గల వాళ్ళు, బాగా తెలిసిన వాళ్ళని వాళ్ళ దగ్గరికి వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకోండి. మీకు అన్ని విధాలా బాగుంటుంది. మరి అందరం బాగుంటాము, దేశం బాగుంటుంది. అందరూ బాగుంటే అందరిలో మనం బాగుంటాము. గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్త సుఖినో భవంతు అని గోవు బ్రాహ్మణులు బాగుంటే దేశం మొత్తం బాగుంటుంది అని చెప్పారు. సత్యం వద ధర్మం చర అన్నారు. ఈ సత్యం అనేది ఇబ్బంది పడుతోంది, ధర్మం అనేది ముందుకు వెళుతోంది. కాబట్టి సత్య ధర్మాల కట్టుబడి అందరూ ప్రవర్తించాలి, అందరం బాగుండాలి. స్వస్తి.